హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో కర్మన్ ఘాట్లో ఉన్న శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించాం. ఇది క్రీస్తు శకం 1143 ప్రాంతాల్లో గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ వీడియోలో ఈ ఆలయం గొప్పతనం ఏంటి, ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ ఆలయ చరిత్ర, దీని విశిష్టత తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో కొన్ని స్క్రీన్ షాట్స్ యాడ్ చేశాను. ఆ స్క్రీన్ షాట్స్లో వచ్చే 4-5 రోజుల్లో జరిగే పూజా కార్యక్రమాల ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ షాట్లో ఉంది. సో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఇక్కడ ఎవరైనా లోకల్లో ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఏం జరుగుతుంది, ఏ పూజలు జరుగుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో ఎండింగ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ మనకి ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి మీకు ఆటోలు లేకపోతే క్యాబ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది. రోడ్ సైడ్నే ఉంటుంది. వన్స్ మీరు ప్రైవేట్ వెహికల్లో వస్తే మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే, ఆర్చ్ లోపల నుంచి ఎంటర్ అవ్వగానే మీకు పార్కింగ్ కూడా ఉంటుంది. హ్యూజ్ పార్కింగ్ ఫర్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్. అన్నిటికి ఛార్జెస్ ఉంటాయి. 2 వీలర్కి 10 రూపీస్, 4 వీలర్ 20 రూపీస్ ఉంటుంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న షెడ్ పక్కనే మనకి శ్రీ వాహన హనుమాన్ మందిర్ ఉంటుంది. అక్కడ మనం వెహికల్ని ఆపితే అక్కడ టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ తీసుకుంటే మన కార్కి కానీ బైక్ కానీ పూజ చేస్తారు. ఈ టెంపుల్లోకి మనం పార్కింగ్ ఏరియా నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా మనం ఇంతకుముందు చూసిన రాజగోపురం నుంచి కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు. లోపల శీఘ్ర దర్శనంకి 100 రూపీస్ టికెట్ ఉంటుంది, లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనంకి మేము ఇలా చాలా ఎక్కువ మంది ఉన్నా సరే చాలా బేగా అయిపోయింది. 10-15 నిమిషాల్లో దర్శనం అయిపోయింది స్వామివారిది. అలాగే లోపల చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నింటినీ దర్శనం చేసుకున్నాం. అక్కడ శివలింగానికి అభిషేకం మనమే చేసుకోవచ్చు. సో ఆ అభిషేకం కూడా చేసుకున్నాం. హనుమాన్ టెంపుల్ లోపల, మెయిన్ టెంపుల్ లోపల మనం వీడియో తీయడానికి లేదు. ఇది దారి టెంపుల్ లోపల, హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇది ఇక్కడ బయట ఉన్న రిమైనింగ్ టెంపుల్స్ అన్నిటిని మనం వీడియో తీసుకోవడానికి కుదిరింది. సో నేను ఈ టెంపుల్స్ మాత్రమే వీడియో తీసుకోగలిగాను. వాటి యొక్క డీటెయిల్స్ చూడండి. అంటే ఇక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. నేను ఏ విగ్రహం యొక్క వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదు. అలా తీయడం నాకు ఇష్టం లేదు. ఈవెన్ పర్మిషన్ ఉన్నా సరే నేను తీయను. ఎందుకంటే ఆ దేవీ దేవత విగ్రహాలని మనం వీడియోలో కాకుండా నేరుగా దర్శించుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకే నేను ఎప్పుడు కూడా కుదిరినంత వరకు నేను వీడియోలో తీయకుండా ఉండడానికే చూసుకుంటాను. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకుందాం. అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది. ఆంజనేయ స్వామికి చాలా చోట్ల చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ధ్యానముద్రలో స్వయముగా వెలిశారు కనుక ఈ ఆలయానికి శ్రీ ధ్యానాంజనేయ స్వామి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, కాకతీయ ప్రభు అయిన రెండవ ప్రతాపరుద్రుడుకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది. ఈరోజు మనం హైదరాబాద్గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ అడవిగా ఉండేది. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలో పొదల నుండి పులి అరిచిన శబ్దం వినబడింది. ఆ రోజు ఆ దిక్కున వెళ్ళే కొలది శబ్దం మాయం అవుతూ వచ్చింది. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది. ఆశ్చర్యం పొందిన రాజు పొదవైపుగా వెళ్ళి ఆకులు, తీగలు, చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయ నిర్మాణం చేసి హనుమాన్ జయంతి రోజున పూజలు నిర్వహించి అర్చకులను పిలిపించాడు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేశంలోని హిందూ దేవాలన్నిటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఈ ఆలయానికి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా
ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి, ఓ రాజా, ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకొని, నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతయు కాంతివంతంగా దివ్య తేజోవంతంగా వెలిగిపోయింది. ఈ కాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తి అయిన ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడంట. అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని కర్ మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ స్వామివారికి వడమాల కూడా సమర్పిస్తారు. నాకు తెలిసినంత వరకు అక్కడే వడలు వేసి ఆ మాల తయారు చేసి అమ్ముతారు, కానీ నాకు కన్ఫర్మ్గా తెలీదు. మీకులో ఎవరైనా తెలుసుంటే, మీరు ముందుగా పర్చేస్ చేసుంటే దాని రేట్ ఎంత, ఎక్కడ అమ్ముతారో తెలిస్తే కింద కామెంట్లో చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ఆలయ చరిత్ర ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది, మీరు ఇక్కడ వీడియోని పాస్ చేసి చదువుకోవచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ మనకి ఈ స్క్రీన్ షాట్లో తెలుస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, మీరు ఆ విషయాలన్నీ ఇక్కడ చూడగలరు. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.